సింగిల్ టీచర్ ఉన్న దగ్గర పిల్లలకి ఐటమ్ బ్యాంక్ వల్ల ఏమవుతుంది అంటే కొంచెం మేడం వేరే క్లాస్ చూసుకునేటప్పుడు పిల్లల్లో పెర్ఫార్మర్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగిలిన ఇద్దరిని కూడా అంటే పేర్ గ్రూప్ని అలాగే స్లో లెర్నర్స్ని కూడా వాళ్ళు అంటే టీచర్ సపోర్ట్ గ్రూప్ని కూడా వాళ్ళు లీడ్ చేస్తున్నారు మేడం. ఆ ఐటమ్ బ్యాంక్ అనే ఆలోచన అనేటువంటిది మాత్రం ఈ ఎఫ్ఎల్ఎస్కి మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు మనకి NASAV ఎగ్జామ్ రాసినప్పుడు కూడా పిల్లల్లో వాళ్ళకి ఆల్రెడీ వచ్చినప్పటికీ కూడా అక్కడ ప్రజెంట్ చేయలేకపోయారు. అంటే ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, ఎగ్జామ్ ప్రాక్టీస్. అంటే ఇలా ఉంటుంది, ఇలా రాయాలంటే చిన్నపిల్లలు ఈవెన్ ఇప్పుడు 6th క్లాస్లో మేము చూసినప్పటికీ కూడా టీచర్ వచ్చి క్వశ్చన్ చదివితే ఆన్సర్ చేయాలి అన్న ఆలోచనలో ఉంటున్నారు. ఇప్పుడు ఈ ఐటమ్ బ్యాంక్ నుంచి అలాగే మనం మార్క్ టెస్ట్ నుంచి తీసుకున్నట్లయితే పిల్లవాడు మనం ఏమి చెప్పకుండానే క్వశ్చన్ కొంతమందితో మామూలుగా అందులో ఏంటంటే మనం క్వశ్చన్ చదివితే వాళ్ళు ఆన్సర్ చేయటం, అంటే ఇప్పుడు మనకి ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి. కానీ అక్కడ కొన్ని స్కూల్స్లో చూసినట్లయితే పిల్లలు చదువుతున్నారు, దానికి ఆన్సర్ కూడా చేస్తున్నారు ఉత్సాహంగా. అంటే టీచర్ క్వశ్చన్ చదవాలి, నేను ఆన్సర్ చేయాలి అనే దాని నుంచి మాత్రం చాలా బయటకు వచ్చారు మేడం. ఇదైతే చాలా బెస్ట్ ఐడియా అనమాట. ఇప్పుడు FLSలో ఏంటంటే కొత్తగా ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పారు, మేడం వాళ్ళు చెప్పారు మేడం, ధ్వని గుర్తింపు అంటే ఫోనెటిక్స్ ఒకటి, రెండోది భిన్నాల్లో వచ్చినప్పుడు మేడం ఇప్పుడు వాళ్ళందరూ కూడా మా టీచర్స్ అందరూ కూడా వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేశారు మేడం. పిల్లలు కూడా ధ్వని గుర్తింపులో మిగతా అన్నిటికంటే వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కొత్తదనంగా అనిపిస్తుంది మేడం. చాలా ఉత్సాహంగా చెప్పటం, నేను చెప్తాను రావడం. అంటే ఐటమ్ బ్యాంక్ మనం వెళ్ళి విజిట్కి వెళ్ళి ఐటమ్ బ్యాంక్ చూసారనుకోండి, నేను అనేసి వస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఫియర్ లేకుండా పోయిందనమాట. అంటే నాకు వచ్చు, నేను చెప్పేయాలి, నన్ను మెచ్చుకుంటారు అన్న ఇదిలోకి వచ్చేసారు.